దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము ఒకసారి మనం 20వ వచనం నుండి చదువుకుందాం, లేదా 21 నుంచి చదువుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయం 21వ వచనం. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాబాను అడుగుగా, లాబాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఆమె యందు ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నేను కొలువ చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చుతువనెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు లాబాను దగ్గర 7 సంవత్సరాలు బట్టి ఉంటున్నాడు. 7 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేశాడు, భార్య కొరకు కొలువు చేశాడు. అయితే యాకోబు కొలువు చేసింది ఎవరి కోసం అంటే, రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేల్నే వాస్తవానికి వివాహం చేయాలి. అయితే యాకోబు వెళ్ళి, నా రోజులు పూర్తయినాయి అని తన మేనమామతో చెప్పినప్పుడు, తన కుమార్తె అయిన రాహేల్నిచ్చి పెళ్లి చేయాలి, అదే కోరాడు. నీ కుమార్తె అయిన రాహేల్కి మరి నాకు వివాహం చేయమని తన మేనమామతో అడిగినప్పుడు అలాగే అని చెప్పాడు. చెప్పి ఆ రాత్రి రాహేల్ని కాకుండా లేయాని ఇచ్చి వివాహం చేశాడు. సరే, ఆ రాత్రి గడిచిన తర్వాత యాకోబుకు అర్థమైంది, ఆమె తను ఎవరినైతే వివాహం చేసుకున్నాడో ఆమె ఇతను అడిగిన వ్యక్తి కాకుండా వేరే వ్యక్తితో వివాహం జరిగింది అది యాకోబుకు అర్థమయ్యి, లేయాతో వివాహం జరిగిందని యాకోబుకు అర్థమయ్యి గబగబా తన మేనమామ దగ్గరికి వచ్చి, మామ దగ్గరికి వచ్చి అంటాడు, ఏంటి, నేను 7 సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కోసం కదా, నువ్వు నాకు లేయనిచ్చి ఎందుకు పెళ్లి చేసావు అని ఒక మాట అన్నాడు. ఎందుకు నన్ను మోసం చేసావని అడుగుతున్నాడు. ఎందుకు నన్ను మోసం చేసావు అని అడుగుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, యాకోబు మోసపోయాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మోసపోయాడు అని ప్రశ్న ఒకవేళ మనం వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం కూడా అక్కడే ఉంది. మనం దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదివితే ఆల్రెడీ ఈ మాటలు ఒకసారి మనం చెప్పుకున్నాం, కానీ మరలా ఇంకా
ఇంకా కొద్దిగా లోతైన విషయాలు వివరించాలి అనే ఆలోచనతోనే మరలా ఇదే వాక్యాన్ని నేను చదవడం జరుగుతుంది. ఎందుకు మోసపోయాడు అనే ప్రశ్న ఒకవేళ మనం వేస్తే దానికి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. ఆదికాండం 37 అధ్యాయము 31వ వచనం నుండి చదువుదాం. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో నన్ను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మికటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి తెచ్చిన భోజ్యమును నా యొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటి అన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏసావు తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. మనం ఆలోచన చేస్తే ఇస్సాకు తన పెద్ద కొడుకుతో మాట్లాడుతూ, నీ తమ్ముడైన యాకోబు లేదా నీ సహోదరుడు నీకు రావాల్సిన దీవెనని తను తీసుకుపోయాడు. ఎలా తీసుకెళ్ళాడంటే కపటోపాయంతో తీసుకువెళ్ళాడు. మంచి ఆలోచనతో కాదు, మంచి మార్గంలో కాదు, కపటోపాయంతో తీసుకువెళ్ళాడు. ఒక రకంగా మోసం చేసి పట్టుకుని పోయాడు అని చెప్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, యాకోబు తండ్రిని మోసం చేశాడు. అరే, ఎందుకు మోసం చేస్తున్నాడు ప్రశ్న వేసుకోలేదు. అన్నని మోసం చేశాడు, ఎందుకు మోసం చేస్తున్నాను అని ప్రశ్న వేసుకోలేదు. కానీ తన మోసపోయాడు. ఇప్పుడు అంటాడు, ఎందుకు మోసం చేశావు అని అడుగుతున్నాడు. ఎందుకు మోసం చేశావు అంటున్నాడు. ఇదే ప్రశ్న తండ్రిని మోసం చేసినప్పుడు వేసుకుంటే ఎంత బాగుండు, అన్నని మోసం చేసినప్పుడు వేసుకుంటే ఎంత బాగుండు. కానీ అలా చేయలేదు. కానీ తను ఎదుటివారిని మోసం చేస్తున్నప్పుడు ఈ ప్రశ్న తనకి రాలేదు. కానీ ఆ మోసం తన వరకు వచ్చినప్పుడు మాత్రం అడుగుతున్నాడు లాభాలతో, నన్ను ఎందుకు మోసం చేసావని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం మన జీవిత యాత్రలో అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఒక మనిషి ఏ పొరపాటు అయితే చేశాడో, ఏ తప్పిదమైతే చేశాడో, అదే పొరపాటు తన జీవితంలో కూడా ఎదుర్కొన్న సందర్భాలు కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. ఇక్కడ అదే జరిగింది. తను ఏ తప్పైతే చేశాడో, ఏ మోసమైతే చేశాడో, అదే మోసం తన జీవితంలోకి వచ్చిందండి. అయితే కొన్ని రోజులు పట్టింది. ఆయన తన అన్నని, తన తండ్రిని మోసం చేసిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉంది. 2
2 సంవత్సరాలు బాగానే ఉన్నాయి, 3 సంవత్సరాలు బాగుంది, 7 సంవత్సరాల వరకు అదేమీ లేదు, బాగానే ఉంది. కానీ 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మోసం అయితే చేశాడు అదే మోసం యాకోబు జీవితంలో యాకోబు అనుభవించవలసి వచ్చిందని దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు దేవుని వాక్యాన్ని చదివితే ఒక సందర్భంలో యాకోబుకి వివాహాలు జరుగుతాయి, పిల్లలందరూ పెద్దోళ్ళు అవుతారు. రాహేలుతో కూడా వివాహం జరిగింది. అయితే రాహేలు పెద్ద కొడుకు యోసేపు, తదుపరి కొడుకు కుమారుడు బెన్యామీను. యోసేపు అన్నల దగ్గరికి చూడడానికి వెళ్తాడు. ఎలా ఉన్నారు అన్నలు, చూసిరా ఇల్లి అని యాకోబు గొర్రెలు మేపుతున్న, మందలు మేపుతున్న 10 మంది అన్నల దగ్గరికి యోసేపుని పంపాడు. అలా పంపినప్పుడు యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత యోసేపుని వాళ్ళు పట్టుకొని ఒక గుంట్లో పడేస్తారు. అక్కడ మళ్ళా కొంత సమయానికి గుంట నుంచి బయటకు తీసి ఇస్మాయిల్కి అమ్మేస్తారు. అమ్మేసి ఒక మేకపిల్లని పట్టుకుని చంపి దాని రక్తం యోసేపు వస్త్రాలకి పులిమి లేదా పూచి ఆ రక్తముతో నిండిన వస్త్రం యాకోబు దగ్గర పట్టుకెళ్ళంటారు. ఇదిగో వస్త్రం మాకు దొరికింది, యోసేపు ఏమయ్యాడు అర్థమవుతుంది, తెలుస్తా లేదు మాకు, యోసేపు ఏమయ్యాడు ఏంటో తెలీదు, టైంలో వస్త్రం దొరికింది, ఇది యోసేపుదేని చూడు అని యాకోబుకి చెప్పేసరికి యాకోబు ఆ వస్త్రం చూస్తే తీరా చూస్తే అది యోసేపు వస్త్రమే. అప్పుడు ఆయన ఈ మాట అంటాడు, నిశ్చయంగా ఖచ్చితంగా యోసేపుని దుష్టమృగం చీల్చివేసింది, చనిపోయాడు అని చెప్పి ఆయన చాలా దుఃఖపడతాడండి. వాస్తవానికి యోసేపు చనిపోయాడా? అమ్మేశారంటే చనిపోలేదు, అమ్మేశారు. మరి ఎవరు అమ్మేశారు? అన్నలే. ఏ అన్నలైతే అమ్మేశారో ఆ అన్నలు తండ్రి దగ్గర కూర్చొని అంటున్నారు, యోసేపు చనిపోయాడు అని చెప్తున్నారు. మోసమా కాదా? మోసమే. యోసేపు అన్ననే మోసం చేశాడు, అదే టైంలో తండ్రిని మోసం చేశాడు. 2 పర్యాయాలు అని మనం ఒకవేళ ఎంచుకుంటే, ఎన్నిసార్లు అయితే ఎంతమందిని అయితే మోసం చేశాడో అన్నిసార్లు ఆయన మోసపోయాడు. యోసేపు తండ్రిని మోసం చేసింది ఒకటి, అదే టైంలో అన్నని కూడా మోసం చేశాడు, ఇద్దరిని మోసం చేశాడు. గమనించండి, 2 సార్లు 2 వ్యక్తులు మోసపోయారు. యోసేపు క్షమించండి, యాకోబు 2 వ్యక్తులు మోసం చేశాడు. యాకోబు వాళ్ళు 2 మోసపోయారు. అలాగే ఏ వ్యక్తి అయితే మోసం చేశాడో ఆ వ్యక్తి 2 సార్లు మోసాన్ని ఖచ్చితంగా భరించవలసి వచ్చింది. లాబాను మోసం చేశాడు. పెద్ద అయిన తర్వాత కొడుకులు 10 మంది మోసం చేశారండి. ఈయన ఒక్కడే మోసం చేస్తే ఇద్దరినే, వాళ్ళు 10 మంది కలిసి ఇంచుమించు 10 మంది మోసం చేసి పడేయారు. అందుకనే బైబిల్లో ఇలా మనం చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తే అందులో ఈ మాట చూస్తాం. ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.
మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అని బైబిల్ చాలా తేటగా చెప్తుందండి. విత్తాడు, మోసమనే పంట విత్తాడు యాకోబు. ఖచ్చితంగా ఒకనొక టైంలో అదే పంట కోయవలసి వచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడండి, ఆయనకి తారతమ్యాలు లేవు. తన పర అనే భేదం లేదు, చిన్న పెద్ద అని భేదం లేదు, స్త్రీ పురుషుడు అని భేదం లేదు. ఆయనకి ఏ భేదం లేదండి. అందరిని ఒకేలా ప్రేమిస్తాడు, అందరిని ఒకేలా దండిస్తాడు, అందరిని ఒకేలాగా అంగీకరిస్తాడు. అదే టైంలో ఎవరు ఏ పంట విత్తితే అదే పంటని వారు కోసేటట్లు ఆ మార్గంలో నడిపిస్తాడు. అందుకని మనుషులమైన మనం ఎప్పుడు భయంతో బ్రతకాలి. ఈరోజు మనం ఒకవేళ ఏది చేసినా చెల్లిపోతుంది అని ఒకవేళ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఈరోజు చేస్తుంది ఈరోజు టైం ఉండదండి. ఖచ్చితంగా ఒకరోజు మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుకుంటాం. అందుకనే ప్రతి మనిషి ఈ రీతిగా ఆలోచించాలి. ఏంటంటే నేను ఏదైతే చేస్తున్నానో దాని ప్రతిఫలం నా జీవితంలో ఒకరోజు నేను పొందుకుంటాను అనే భయంతో మనుషులమైన మనం బ్రతకాలి అని ఈ లేఖనం ద్వారా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఎవరండి? అబ్రహాము దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి. అబ్రహాము ఆశీర్వదించబడిన వ్యక్తి. తన కుమారుని ఇస్సాకు ఆశీర్వదింపబడిన వ్యక్తి. అదే ఆశీర్వాదం, అదే వాగ్దానం యాకోబు పొందుకోబోయే వ్యక్తి అండి. ప్రత్యేకింపబడిన వ్యక్తి యాకోబు. ఈ ప్రత్యేకింపబడిన వ్యక్తి అయిన యాకోబు కూడా ఖచ్చితంగా తను చేసిన దాన్ని పొందుకోవాల్సి వచ్చిందంటే మనమెంత? అందుకనే మన జీవితం అంతా కూడా ప్రతి రోజు కూడా మనం భయపడుతున్న బ్రతకాలి. మనం ఏది చేస్తున్నామో ఒకవేళ నిజంగా తెలుసో తెలియక ఎవరినైనా మనం ఇబ్బంది పరిస్థితిలో మనం వారిని చూస్తే, ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా అదే ఇబ్బంది మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం ఎవరినైనా మోసం చేస్తే అదే మోసం మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చూడండి, బైబిల్లో యాకోబుకి అలా జరగలేదా? మరొక మాట కూడా బైబిల్లో చదివితే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:6 ఒకసారి చదువుదాం. అందులో కూడా మంచి మాట ఒకటి ఉంది, చదువుదాం. 4:6 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:6. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుడికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయును. పౌలు చెప్తున్నాడు, ఈ విషయమందు ఎవరు కూడా తన సహోదరుడికి మోసం చేయకూడదు. ఎందుకు మోసం చేయకూడదంటే ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేస్తాడు. అలా ప్రతిదండన యాకోబు జీవితంలో యాకోబు ఎదుర్కొన్నాడు. ప్రతిదండన. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని చేత మనం ప్రతిదండన ఎదుర్కొనే కష్టకాలం మనకు రాకూడదంటే మనం మన జీవితాంతకాలం కూడా జాగ్రత్తగానే బ్రతకాలి. నేను ఎలా అనుకుంటున్నాను, మాట ద్వారా మోసం చేస్తే మనల్ని మాట ద్వారానే మోసం చేస్తారు. క్రియ ద్వారా మోసం చేస్తే మనల్ని క్రియ ద్వారానే మోసం చేస్తారు. మన నడవడి ద్వారా మోసం చేస్తే మనల్ని మన నడవడి ద్వారా మోసం చేస్తారు. మనం ఏ రీతిగా మనము నడిచామో అదే నడవడి. మనం ఒకవేళ ఎవరికి నష్టం తెస్తే అదే నష్టం మనకు కూడా
ఒకరోజు కలుగుతుంది. ఒకవేళ మనం ఎవరైనా బాధ పెడితే సేమ్ అదే బాధ మనం అనుభవించాలి. మనం ఎవరైనా ఇబ్బంది పెడితే అదే ఇబ్బంది ఖచ్చితంగా మనం అనుభవించాలి. ఎందుకంటే మనం చూసేది దేవుడు. దేవుని కనుల నుంచి మనం ఎప్పుడు ఎక్కడికి తప్పించుకోలేము. ఆయన అందరిని ఒకేలాగా ప్రేమించే దేవుడు కనుక, అందరూ ఆయనకి పిల్లలు కనుక, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని లేఖనం చెప్తున్న ప్రకారము యాకోబు జీవితాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఆ ధ్యానంలో యాకోబు ఏదైతే చేశాడో అదే తన జీవితంలో పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు ప్రతిదండన చేసే దేవుడు. కొన్ని రోజులైతే పట్టొచ్చు, కానీ ప్రతిదండన మాత్రం మనం తప్పించుకోలేము. గనుకే దేవుని బిడ్డలారా, మనం పరిశీలించుకుందాము, మనం జాగ్రత్త పడదాం. మనకి చేతనైనంత వరకు మనం భద్రపరుచుకుంటూ మన పొరుగు వారికి మేలు చేస్తూ ముందుకు వెళ్దాం. అదే మేలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అవకాశం ఉన్నవారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.